డబ్బులు ఇస్తా అబద్ధం చెప్తావా? క్యాబలా 5,000 ఇస్తాను అబద్ధం చెప్తావా? క్యాబలా 500 ఇస్తాను అబద్ధం చెప్తావా? ఇందాక 5,000 అంది. నువ్వు డబ్బుకు లొంగుతావో లేదో అని అంది. లొంగుతావని తెలిసింది. ఇప్పుడు బేరవాడుతుంది. జాదుగై రే. ముజే మాలూమ్ హే రే. ఈ ఘర్ మే సైతాన్ ఉంది. నేను గుమ్మంలోంచి పంపించింది, ఫిర్ అది కిటికీలోంచి వచ్చింది. మీ ఇంట్లో ఒక అశుభకార్యం జరగవలసింది జరగాలేదు, అవునా? అవును సాహిబ్ గారు, మా చెల్లెల్ని విధవన చేసేటి కార్యక్రమం ఉండాలి, అది చెయ్యలేదు. అందుకే సైతాన్ పోను అంది. పంపించడానికి మార్గం ఏమీ లేదా జీ? ఉంది, తుమ్మినా ఉంది. ఈ ఇంట్లో వచ్చే పౌర్ణమికి ఒక శుభకార్యం జరగవాలి. అప్పటిదాకా ఏ అశుభకార్యం జరగన్నాయి. ఇంట్లో వాళ్ళెవరు ఆయుధం పట్టన్నాయి, చేతులకు రక్తం అంటన్నాయి, ఎవరిని చంపన్నాయి. పౌర్ణమికి 10 రోజులు ఉంది. అప్పుడు దాకా మేము ఆగం. ఆ మహేంద్ర గాని ఫ్యామిలీని లేపేద్దామని స్కెచ్ చేసుకుని కూర్చున్నాం ఇక్కడ. స్కెచ్ వేస్తే గుడ్డతో తుడుచుకోండి, అదే గుడ్డ దాల్కే పండుకోండి. కుదరదు. కుదరవాలి. బచ్చాకి అచ్చకే లియే కుదరవాలి. అస్సలు కుదరదు. కుదరకపోతేనే అది పోద్ది. నువ్వు ఉండరా నన్నవాడా? మిమ్మల్ని కాదు సాహిబ్ గారు, నా మనమని కోసం మీరేం చేయమన్నా చేస్తా. 10 రోజుల్లో వారి బారసాల జరిపిస్తా. రేయ్, ఈ 10 దినాలు కత్తులు, గొడ్డేళ్లు, బాంబులు అన్ని మర్చిపోండి. యా కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు నాది హ్యాపీగా పోద్ది. నీది నా చేతిలో ఉంది. పక్కకే పీచే ఆవు. అమ్మయ్యా, 10 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవరా? అయ్యా, మన మృత్యుంజయ నాయుడు యాడున్నా సరే వెంబడే ఫోన్ చేసి పిలిపించండి. తెల్లారి సరికి వాడి ఉండల్లా. తమ్ముడు, ఇప్పుడు ఆడిక్కడికి వచ్చాడంటే నీ పని కలాస్. రాని నేను చూసుకుంటాను. బాబు, నేను రంగాని నాయన్ని ఇంటికి రమ్మన్నాడు. చెప్పాను కదరా, ఆ ఇంట్లో ఎవరినైనా ఏ సాక ఇంటికి వస్తా. 10 రోజులు ఏ శుభకార్యం చేయొద్దని పీర్ సాహిబ్ చెప్పిండు. మా నాయన ఎవడు ఏది చెప్తే అది మూర్ఖంగా నమ్ముతాడు. తెల్లారేసరికి ఉండాలంట. అట్లయితే ఈ రాత్రికి ఆ ఊరెళ్ళి ఎవరినైనా ఏసేసి తెల్లారేసరికి ఇంటికి వస్తా. రేయ్, ఈ విషయం మా నాయనతో చెప్పొద్దు. పండ్రా. నేను అర్జెంట్గా మా ఊరెళ్ళాలి. వీడిని వదిలేస్తే వీడు మా వాళ్ళని వేసేస్తాడు. అలా అని వీడు మా వాళ్ళకి దొరికితే వాళ్ళు వీడిని వేసేస్తారు. ఆ ఇంట్లో నా మీద కోపం లేనిది నీ ఒక్కదానికే. అందుకే గిరిగాడితో కబురు చేసి నేను పిలిపించాను. మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే వీడికి 10 రోజులు ఇక్కడ ఉండాలి. అలాగేరా. జాగ్రత్త. అలాగే బాబు. గిరిజన్ కలిసేళ్ళు. తర్వాత కలుస్తానే, పని ఉంది. నీకోసం ఏడుస్తుంది. అది నా బట్టలు ఇక్కడ ఉండిపోయాయి, తీసుకెళ్దామని. వచ్చినావుగా, ఉండు. మీ పెద్దమ్మ బాధపడుతుంది. పిచ్చి పిచ్చాశ లేకుండా ఉండు. ఏం చూస్తున్నారు? వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. నువ్వు వచ్చావుగా, ఇంకా ప్రశాంతత ఏముంటది? వీడికి అస్సలు సిగ్గులేదు. మెడపట్టు గంటన మెత్తగా దిగాడు. మొహం మీద చివాట్లు పెడుతున్నా నారదల్లాగా నవ్వు చూడు. ఎక్కడికి వస్తున్నావు? వెళ్ళి పడుకో. పదా. పదవే. ఎవరి కోసం వెతుకుతున్నావే? దుప్పటి. మళ్ళీ నాటం మొదలు పెట్టావా? ఇదే ముద్దు. మెల్లగా కింద దిగుతానే, కాస్త అలవాటు పడాలిగా. బా, నవ్వావుగా,
సరే నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది. వెళ్ళేవాడు ఎందుకు వచ్చావు? నీ నవ్వు చూద్దామని. సరే వెళ్ళు, కానీ వెళ్లే ముందు నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఏదో ఒకటి చేసి వెళ్ళు. నీదే ధ్యాస, నువ్వే శ్వాస, మదిలో ఆశ, మనసిచ్చేసా. నేనంటే నువ్వే, నా మనసంతా నువ్వే, నా ఊహల్లో నా నువ్వే ఉంటావే. నాకంటే నువ్వే నాకిష్టం అయిపోయావే, నా ఆనందానికి అర్థం తెలిపావే. ప్రేమ నువ్వు ఒకరేనంటూ కనిపించావే, పగలు రేయి తేడా లేని కలవైనావే. గిరిజా గిరిజా నీదే ధ్యాస, నువ్వే నా శ్వాస. నా మదిలో ఆశ, నీ మనసిచ్చేసా. నాకను పాపంలోన నిన్నే చూస్తూ ఉన్నా, నీ మాటే వింటూ ఉన్నా, గాలుల్లో సవ్వడిగా పలికే మాటేదైనా నువ్వే నా పెదవంచునా, ఊపిరి తీస్తూ ఉన్నా నువ్వే నా ప్రేమలోకంగా. ఎదలో ఎదిగే కలగా ఒదిగే చెలిగా నువ్వే ఉన్నా, ఇంకా ఇంకా అంటూ కొసిరే కొరతే నాడు అణువునా. నీకు వారి వెచ్చదనములో మేలుకోన, ప్రతి ఉదయాన వెన్నెలాని చల్లదనములో వెయ్యేళ్ళు జీవించరా. జన్మాలెన్నో అయినా నీతోనే పంచుకోలేనా, నీలో మెదిలే తలపు వలపు పిలుపు నేనే కాదా, నీతో కలిసి మెలిసి కథగా కదిలే అడుగైపోనా. అందమైన అదృష్టంగా అందుకున్న దోసిట్లోన ప్రేమనే నీ కానుకగా నా గుండెల్లో పూజించనా. గిరిజా గిరిజా నీ మీదే ధ్యాస, గిరిజా గిరిజా నువ్వే నా శ్వాస. నేనంటే నువ్వే, నా మనసంతా నువ్వే, నా ఊహల్లో నా నువ్వే ఉంటా, మదిలో ఆశ. రేయ్ ఆగరా అన్న. నిన్నంతా యాడికి పోయినవరా? అన్న బయటికి వెళ్ళొచ్చాను. బయటికి వెళ్ళడానికి భయం అన్నాడు, ఎందుకు వెళ్ళావరా? అన్న వెళ్ళినోడు తిరిగి ఎందుకు వచ్చినావు? అదే నేను చెప్తాను. ఏం చెప్పవేంద్రా? నా మీదకి వస్తానేంటనే? ఇదిగో మా అమ్మ పంపించారు. ఏం మామా నిజమా?
నేను ఇప్పుడు పంపించాను అదే మామ అబద్ధం చెప్తావు. నువ్వే కదా నన్ను బయటకు పంపించావు. నేను అబద్ధం చెప్పడం ఏంటి? ప్రామిస్ అని మా మామే పంపించాడు. మా అమ్మ చెప్పలేకపోతే చూపిస్తాను. నేనే పంపించా. నాకు కొంచెం నొప్పిగా ఉంటాను, టౌన్కి వెళ్ళి మందులు లేమని నేనే పంపించా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే నొప్పి కాస్త చెప్పుకోలేని చోటు ఉంటాను. శంభు శివ శంభు శివ శివ శంభు శంభు. అన్నయ్య నువ్వా? మా బావలు నేను చంపేసేలా ఉన్నారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాముడు. అసలు మీ వాళ్ళకి ఖాళీ టైం ఎక్కువ అయిపోయి కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టారన్నయ్య. 4 రోజుల్లో బారసాల ఉంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు. అస్సలు లైఫ్ లాంగ్ వీళ్ళు మొదలు పెట్టకుండా వీళ్ళ ఫోకస్ నేను షిఫ్ట్ చేస్తానుగా. ఎలా షిఫ్ట్ చేస్తావు? ఈ సన్నాసుల్ని సంసారాలను చేస్తాను. వీళ్ళకి సంసారం అంటే ఏంటో తెలియచేస్తాను. ఎలా తెలియజేస్తావు? బ్రిటిష్ రూల్ ఫాలో అవుతా. ముందు విభజిస్తా, తర్వాత పాలిస్తా. ఇదంతా నేను చూస్తా. డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రహ్మం పరబ్రహ్మం. నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తానంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా. అన్నా డోంట్ టచ్. వేలు ముద్రలు పడతాయి. అన్నా నీతో పాటు ఇంకో 10 మందిని తీసుకురా. పందులు గుంపులుగా వస్తాయిరా. పరబ్రహ్మం సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫాగాడెక్కడ? అడుగో. ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు. ఈ టుమ్మిరి గాడిని పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా. ఎడార్లు ఇసుక అమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు. కమాన్. ఏంది మామా ఇది నా రావటం? మామా వస్తున్నా. ఓకే. ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకే నా ఇంత గరంగా ఉన్నారు. పరబ్రహ్మంతో పరాచకాలు జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్దమామ. పెద్దమామ అంటాడు. వాడంతే వరుస కలుతుంటాడు, చేస్తుంటాడు. నువ్వేదో చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్దమామను విసికిస్తావు? నువ్వు రామమ్మ విసికి. వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటది. విస్కీలో స్కీమ్ ఏముంటుంది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అదిగో. రేయ్, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడనుకుంటున్నాడు రా. అదేంటి మామ? ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ మందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుంటాను. ఆ బాటిల్ ముట్టుకున్నా, ఆ చైర్ లో కూర్చున్నా మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా. ఆ చైర్ కాదు మామ, ఈ చైరు. ఈ చైర్ లో కూర్చున్నావేంటి పెద్ద మామ? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో, ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చైర్లో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామయ్య బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమ్రా శైలేంద్ర, ఏమైనాదిరా? కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినది, మామ దవడ పగిలినది. స్కీమే లేదన్నా కదరా? నువ్వుండ్రా. స్కీమే లేదన్నా కదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కాము. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుకుంటే స్కాము. డోసు పెంచాలన్నమాట. ఏదో పెద్ద పిలిచారని వచ్చావు. దగ్గరికి ఏంటి స్వామని పీకాడు? ఇది అసలే బ్యాడ్, పైగా సెంట్ స్మెల్ యాడ్ చేసాడు. అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవును, బాడీ స్ప్రే కొట్టుకొని గాడికి రెడీ అయ్యి ఏడకెళ్తున్నాడు వీడు. ఇంకేడికి? ఆడి కీపుకాడికి. కీపుని లూప్ లైన్ లో పడేసి వాడు వైఫ్ ని ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి. ఎలా తీసుకొస్తావు? ఎలాగోలా. అంటే ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ కాడికి పోయి మందు తీసుకురండి. నేను తెస్తాను పెద్దయ్య. అవు ఆయన ఎవరు, యాడుంటాడు తెలుసా నీకు? తెలుసుకుంటాను పెద్దయ్య. సరే పోయిరా పో. దేనికి పెద్దయ్య? యాడానికో దానికి లేరా కీళ్ళ నొప్పులకు అడిగి పోయి శేషాద్రి నాయుడు గారి కీళ్ళ నొప్పులకు మందు అని పెద్దగా చెప్పాకు. డాక్టర్ కింద లేకుంటే ఆయన పెండ్లా ఉంటాది, వాయమ్మని తీసుకుంటా. హార్డ్ ఎందుకన్నా కొడతావు? చెప్పా
ఉంగరాలు వాచ్లు ఎవరికి వద్ద పెట్టుకుని మామ ఎందుకు ఎగురుతావు అన్న వద్దనా అన్న వదిలేనా అన్న అన్న కొట్టుకోతానా అన్న మీ ఇద్దరు కొట్టుకోతానా అన్న వదిలేనా అన్న కొట్టుకోతానా ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే బుద్ధి లేదా